హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. టోటల్ వరల్డ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ కోసం వెతుకుతుందండి. అందులో మెయిన్ గా గ్రీన్ హైడ్రోజన్. సస్టైనబుల్ అండ్ క్లీన్ ఎనర్జీలో ఇండియా చేసే జర్నీలో గ్రీన్ హైడ్రోజన్ కీ ప్లేయర్ అన్నమాట. నేషన్ ఎకో ఫ్రెండ్లీ ఫ్యూచర్ కి మూవ్ అవుతున్నప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ స్టాక్స్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ అటెన్షన్ ని అట్రాక్ట్ చేస్తాయి. గ్రీన్ హైడ్రోజన్ హైలీ వర్సటైల్ ఎనర్జీ. ఎటువంటి గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ రిలీజ్ చేయని రిన్యూవబుల్ సోర్సెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి పవర్ వెహికల్స్ కి ఫ్యూయల్ గా కూడా యూజ్ అవుతుంది. ఈవెన్ టుడే ఇండస్ట్రియల్ ఫ్యూయల్ గా కూడా యూజ్ చేసే హైడ్రోజన్ ని మనం జనరేట్ చేస్తున్నాం. బట్ ఈ టైప్ ఆఫ్ హైడ్రోజన్ ని గ్రే హైడ్రోజన్ అని పిలుస్తారనమాట. ఎందుకంటే ఇది నేచురల్ గ్యాస్ అండ్ కోల్ నుండి ప్రొడ్యూస్ చేస్తారు. సో గ్రీన్ హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే ఎలక్ట్రోలైజింగ్ ప్లాంట్ ని యూజ్ చేసి వాటర్ ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గా స్ప్లిట్ చేయడం వల్ల హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలక్ట్రోలైజింగ్ ప్లాంట్ అనేది ఎలక్ట్రిసిటీతో వర్క్ చేస్తుంది. ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి విండ్ అండ్ సోలార్ లాంటి రిన్యూవబుల్ ఎనర్జీ అయితే అది గ్రీన్ హైడ్రోజన్ అవుతుందన్నమాట. గవర్నమెంట్ కూడా 2030కి యాన్యువల్లీ 5 మిలియన్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలనే అంబిషన్ తో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ యూజ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ని ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ వీడియోలో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న కొన్ని బెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ రిలయన్స్ అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముఖేష్ అంబానీ గారు 2022 యాన్యువల్ జనరల్ మీటింగ్ లో మాట్లాడుతూ 2025 కి గ్రే హైడ్రోజన్ ప్రొడక్షన్ నుండి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కి మ్యాపింగ్ చేస్తున్నట్లు చెప్పారు. దీనికి కంటిన్యూషన్ గా ఇండియాస్ ఫస్ట్ ఎవర్ హైడ్రోజన్ రన్ ట్రక్ ని కూడా అశోక్ లేలాండ్ పార్ట్నర్షిప్ తో డెవలప్మెంట్ కూడా చేశారనమాట. 2030కి గ్రీన్ హైడ్రోజన్ ని కిలో $1 కి ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తుంది. కరెంట్లీ దీని కాస్ట్ కిలోకి $8 to $9. ట్రెడిషనల్ ఫ్యూయల్స్ కంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. గ్రీన్ హైడ్రోజన్ తో న్యూ ఎనర్జీ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడం కోసం $10 బిలియన్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. హైడ్రోజన్ బసెస్ అండ్ కోచెస్ డెవలప్ చేయడం కోసం ఒలక్ట్రా గ్రీన్ టెక్ అండ్ భారత్ బెంజ్ తో పార్ట్నర్షిప్ కూడా ఉందన్నమాట. ఈ వెహికల్స్ ట్రావెల్ రేంజ్ అనేది 400 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ 15 మినిట్స్ లో ఫ్యూయల్ నింపుకోవచ్చు అనమాట. జనవరి 2024 స్టార్టింగ్ లో తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ లో ముఖేష్ అంబానీ గారు తమిళనాడులోని రిన్యూవబుల్ అండ్ ఎనర్జీ హైడ్రోజన్ ఏరియాస్ లో న్యూ ఇన్వెస్ట్మెంట్ పెడతామని అనౌన్స్మెంట్ కూడా చేశారు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,32,680 crores ఉందండి. ROCE 9.14%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.94%, ఫేస్ వాల్యూ ₹10, ఎర్నింగ్ పర్ షేర్ ₹103 ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 50.3%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.8%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 22.1%, డిఐ షేర్ హోల్డింగ్ 16.6% ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 8,76,396 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 74,088 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹2,854.75 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి, ONGC. మహారత్న కంపెనీ ఇండియాలో లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ అన్నమాట. ఇండియన్ డొమెస్టిక్ ప్రొడక్షన్ లో 71% కాంట్రిబ్యూట్ చేస్తుంది. కంపెనీ అరౌండ్ 800 బిలియన్ to 850 బిలియన్ రూపీస్ 2 మిలియన్ టన్స్ గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ కెపాసిటీ 2035 కి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తుంది అనమాట. ఇందులో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఈచ్ ప్రాజెక్ట్ కూడా గ్రీన్ కో లాంటి పార్ట్నర్ తో కొలాబరేట్ అయ్యి సంవత్సరానికి 1 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్స్ 2027 కి గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమ్మోనియా ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఒక్కో ప్రాజెక్ట్ కి 4.5 to 5 గిగావాట్ పవర్ అనేది అవసరం ఉంటుందని ఎస్టిమేషన్ చేశారనమాట. ONGC 2030కి 10 గిగావాట్ రిన్యూవబుల్ ఎనర్జీ అసెట్స్ ని సెటప్ చేయడానికి 1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ విండ్, సోలార్, అదర్ రిన్యూవబుల్ సోర్సెస్ మీద ఫోకస్ చేస్తుంది. కంపెనీ అండ్ ఇట్స్ పార్ట్నర్స్ అంబిషన్ ఏంటంటే డీకార్బనైజేషన్ డ్రైవ్ లో కార్బన్ ఫ్రీ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా ప్రొడ్యూస్ చేయడానికి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో $6.2 బిలియన్ అరౌండ్ 50,000 crores ఇన్వెస్ట్ చేయాలని 2022 లోనే డిసైడ్ అయ్యారనమాట. ONGC గ్రీన్ కో కంపెనీతో కలిసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం 50-50 షేర్ తో జాయింట్ వెంచర్ ని కూడా ఫామ్ చేశారు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,42,366 crores ఉంది. ROCE 13.9%, ROE 14.1%, ఫేస్ వాల్యూ ₹5, ఎర్నింగ్ పర్ షేర్ ₹34.20 ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 58.9% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 2.89% మాత్రమే ఉంది అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 9.20%, డిఐ షేర్ హోల్డింగ్ 18.7% ఉంది అండ్ ఇండస్ట్రీ పీ చూస్తే 17 ఉంటే స్టాక్ పీ 7.28 మాత్రమే ఉంది. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ ₹785 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹272 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ అండ్ పిఈ రేషియో వైజ్ ONGC అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 6,32,291 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 32,778 crores పోస్ట్ చేసింది
అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 272 రూపీస్ 45 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 57% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 88% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ బీపీసీఎల్ అండి. 2021 లో బీపీసీఎల్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ తో కలిసి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కి ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీని స్కేల్ అప్ చేసిందనమాట. బీపీసీఎల్ రిన్యూవబుల్ సోర్సెస్ ని ఇంక్లూడింగ్ గ్రీన్ హైడ్రోజన్ యూజ్ చేసుకుని 2027 కి 1000 మెగావాట్స్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫర్దర్ మోర్ బీపీసీఎల్ మధ్యప్రదేశ్ లో 20 మెగావాట్స్ గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇది ఇప్పటి వరకు ఇండియాలో లార్జెస్ట్ యూనిట్ అన్నమాట. 2040 కి కంప్లీట్ చేసి ఆపరేట్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుంది. కంపెనీ ఆయిల్ బిజినెస్ ని పెంచడానికి, రిన్యూవబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేయడానికి నెక్స్ట్ 5 ఇయర్స్ లో $18 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. 2025 కి 1 గిగావాట్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని ఎయిమ్ గా పెట్టుకుంది అనమాట. 2040 కి 10 గిగావాట్ ని ఎయిమ్ గా పెట్టుకుంది. ఇథిలిన్ క్రాకర్స్, పాలీప్రొపెల్లైన్ ప్రాజెక్ట్స్, నేచురల్ గ్యాస్ సెల్ చేయడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,32,000 ఉందండి. ROCE 6.86% ఉంటే, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.34% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 133 రూపీస్ ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 53% ఉంటే, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 9.44% ఉంది. FI షేర్ హోల్డింగ్ 14.2% ఉంది అండ్ DA షేర్ హోల్డింగ్ 22.1% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 6.6 ఉంటే, స్టాక్ PE 4.34 ఉంది. సో PE రేషియో వైజ్ బీపీసీఎల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 1703 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 609 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా బీపీసీఎల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 4,73,187 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2% ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,131 crores పోస్ట్ చేసింది అండ్ కంపెనీ డివిడెండ్ ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 610 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 69% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 83% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ గెయిల్ ఇండియా లిమిటెడ్ అండి. మే 2023 లో విజయపూర్ లో 4.3 టన్స్ పర్ డే ప్రొడక్షన్ కెపాసిటీతో గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ ని సెటప్ చేసే ప్రాసెస్ లో ఉంది. అడిషనల్ గెయిల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో భాగంగా ఇండోర్ లో నేచురల్ గ్యాస్ తో హైడ్రోజన్ ఎక్స్పెరిమెంటల్ బ్లెండింగ్ కండక్ట్ కూడా చేస్తుంది. దీనికోసం కంపెనీ ఇంజనీర్స్ ఇండియా అండ్ ఐఐటి కాన్పూర్ తో జాయింట్ స్టడీస్ ని కండక్ట్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,19,503 crores ఉంది. ROCE 9.76% ఉంటే, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.69% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 51.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.58%, FI షేర్ హోల్డింగ్ 14.2% అండ్ DA షేర్ హోల్డింగ్ 19.4% ఉంది. అండ్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 424 ఉంటే, కరెంట్ మార్కెట్ ప్రైస్ 182 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ గెయిల్ ఇండియా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో కంపెనీ 1,45,668 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 5,596 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది. ఈ కంపెనీ షేర్ 181.25 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 58% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 88% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జిందాల్ స్టీల్ పవర్ అండి. లాస్ట్ ఇయర్ జిందాల్ స్టీల్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది అనమాట. హైజెన్కో ఇండియాతో కలిసి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 79,694 crores ఉందండి. ROCE 14.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.6%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 53 రూపీస్ 60 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 61.2%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 9.99%, FI షేర్ హోల్డింగ్ 11.8%, DI షేర్ హోల్డింగ్ 15.3% ఉంది. ఇండస్ట్రీ PE 19.1 ఉంటే, స్టాక్ PE 14.4 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 13,467 crores ఉంది. అండ్ మార్చ్ 2023 లో కంపెనీ 53,212 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3,974 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 784 రూపీస్ 20 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 37% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ NTPC అండి. బిగ్గెస్ట్ పవర్ కంపెనీ. ఇది 3 పైలట్ ప్రాజెక్ట్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. ఫస్ట్ గుజరాత్ లోని గ్రీన్ హైడ్రోజన్ అండ్ నేచురల్ గ్యాస్ బ్లెండింగ్ పైలట్ ప్రాజెక్ట్. సెకండ్ పైలట్ ప్రాజెక్ట్ లేహ్ లో సోలార్ ప్రాజెక్ట్స్ తో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం అన్నమాట. థర్డ్ వన్ మధ్యప్రదేశ్ లో సైమల్టేనియస్లీ కార్బన్ క్యాప్చరింగ్ చేస్తూ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,24,111 crores ఉందండి. ROCE 9.83%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 20 రూపీస్ 10 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 51.1%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 3.04%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 17% అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 28.7% ఉంది. ఇండస్ట్రీ PE 26.1 అంటే స్టాక్ PE 16.6 ఉంది. సో PE రేషియో వైజ్ NTPC అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023లో 1,76,207 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 17,121 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 334 రూపీస్ 25 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 102% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండి. ఈ కంపెనీ రెవెన్యూ జనరేట్ చేయడానికి ఫాజిల్ ఫ్యూల్ మీద డిపెండ్ అయిన లీడింగ్ రిఫైనరీ కంపెనీ అన్నమాట. బట్ కంపెనీ ఈజ్ లుకింగ్ టు చేంజ్ విత్ టైమ్. కరెంట్లీ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ హైడ్రోజన్ కోసం కనీసం 10వ వంతు కార్బన్ ఫ్రీ హైడ్రోజన్ ని రీప్లేస్ చేయాలని వ్యూతో డీకార్బనైజేషన్ డ్రైవ్ లో వర్క్ చేస్తుందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,60,687 crores ఉందండి. ROCE 8.09% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.17%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 33 రూపీస్ 20 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 6.68 ఉంటే స్టాక్ PE 5.56 మాత్రమే ఉంది. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ 470 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 184 ఉంది. PE రేషియో వైజ్ అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ IOC అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 51.5%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.1%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 8.84% అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 9.90% ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో కంపెనీ 8,41,756 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 11,704 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 184 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 39% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 99% ఇచ్చింది. అలాగే 1 year లో 133% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ JSW ఎనర్జీ అండి. కంపెనీ సబ్సిడరీస్ ప్రైమర్లీ కర్ణాటక, మహారాష్ట్ర, నంద్యాల, సల్బోనిలో ఉన్న పవర్ అసెట్స్ నుండి పవర్ జనరేషన్ బిజినెస్ చేస్తాయి అన్నమాట. JSW గ్రూప్ కి చెందింది. RE పవర్ సొల్యూషన్స్ తో కలిసి 85,000 to 90,000 టన్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ అండ్ 7,20,000 టన్ పర్ యానం గ్రీన్ ఆక్సిజన్ కోసం MOU చేసుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 80,860 crores ఉందండి. ROCE 7.28%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.22% అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 9 రూపీస్ 99 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 73.4%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 8.53%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 8.50% అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 9.36% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 490 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 68% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 122% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ థర్మాక్స్ అండి. ఈ కంపెనీ ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ FFI తో చేతులు కలిపింది. ఈ రెండు కంపెనీస్ కలిసి ఇండియాలోని కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ కస్టమర్స్ కోసం ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ గ్రీన్ హైడ్రోజన్ రిఫైనరీస్, ఫెర్టిలైజర్స్, స్టీల్ ఇండస్ట్రీస్ లో యూజ్ అవుతాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 38,690 crores ఉందండి. ROCE 15.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.3%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 41 రూపీస్ 90 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 62%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 4.66%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 12% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 15.9% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1,074 crores ఉంది. అండ్ 2023లో కంపెనీ 8,090 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ 4 years నుంచి కూడా కాన్స్టెంట్ గా ఉంది 7%. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 451 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది. అండ్ ఈ కంపెనీ 3,256 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 29% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 62% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ అదానీ న్యూ ఇండస్ట్రీస్ పేరుతో హోలీ ఓన్డ్ సబ్సిడరీని ఎస్టాబ్లిష్ చేసిందనమాట. కంపెనీ విండ్ టర్బైన్స్, సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ అండర్టేక్ చేస్తుంది. 2022లో కంపెనీ ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ అయిన టోటల్ ఎనర్జీస్ SE తో పార్ట్నర్షిప్ చేసుకుంది. ఇది గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి, దాని చుట్టూ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడానికి నెక్స్ట్ 10 years లో 50 billion ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,65,303 crores ఉంది. ROCE 9.49%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.63%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 30 రూపీస్ 80 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 72.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.30%,
FI షేర్ హోల్డింగ్ 14.6% అండ్ DA షేర్ హోల్డింగ్ 5.44% ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో కంపెనీ 1,36,978 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కంపెనీ సేల్స్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి అన్నమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,422 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3,200 రూపీస్ 65 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 25% అండ్ 1 year పీరియడ్ లో 77% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే గ్లోబల్ కంట్రోల్ స్టాండర్డ్ మీట్ అవ్వడానికి క్వాలిటీతో డొమెస్టిక్ ఎలక్ట్రోలైజింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడం. సెకండ్ పాయింట్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కి ఫ్రెష్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ చాలా అవసరం అనమాట. 1 kilogram హైడ్రోజన్ క్రియేట్ చేయాలంటే 10 liters వాటర్ 50 kilowatt-hour ఎలక్ట్రిసిటీ అవసరం. మేకింగ్ కాస్ట్ $4.1 నుండి $7 అవుతుంది. 5 million tons గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలంటే 50 billion ఫ్రెష్ వాటర్ అనేది అవసరం. క్లైమేట్ చేంజ్, ఇర్రెగ్యులర్ రెయిన్ఫాల్ అనేది కాన్స్టెంట్ కన్సర్న్స్ అండి. లాస్ట్లీ ఇండియాకి ఈచ్ ఇయర్ 6 million tons హైడ్రోజన్ అవసరం. 2030కి ఇది 12 million tons అంటే డబుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అకార్డింగ్ టు గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇండియా 2030 నుండి ఈచ్ ఇయర్ 5 million tons గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ప్రొడక్షన్ కెపాసిటీని పెంచకపోతే డిమాండ్ అనేది కవర్ అవ్వదన్నమాట. ఎనీవే గ్రీన్ హైడ్రోజన్ సెక్టర్ ప్రామిసింగ్ ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీస్ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఇదంటే ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.